వారు తండ్రి అయిన దేవునితో ఆకాశానికి భూమికి మధ్య వ్రేలాడుతూ చెప్పిన మొట్టమొదటి మాట ఏమని చెప్తున్నారు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని తండ్రి అయిన దేవునికి యేసు ప్రభు వారు చెప్తున్నారు. అసలు ఈ మాట అనేది చెప్పక మునుపు ఏమి జరిగిందో ఒక్కసారి చూద్దాము. మత్తయి సువార్త 27వ అధ్యాయం 26వ వచనం నుండి 31వ వచనాలు ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 26వ వచనం నుండి 31వ వచనముల వరకు నేను చదువుతాను. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములను తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లును ఆయన కుడి చేతిలో నుండి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించిరి. ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఆయనను అపహసించి తరువాత ఆయన మీదనున్న ఆ అంగిని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. ఈ వాక్యం అనేది మనకి ఏమని చెప్తుంది అని అంటే, ఆనాటి యూదయ ప్రజలు, ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు వీళ్ళందరూ కలిసి యేసు ప్రభు వారిని వెంట పెట్టుకొని ఆనాటి యూదయ గవర్నర్ అయిన పిలాతు వద్దకు వెళ్ళటం జరుగుతుంది. దేనికోసం వెళ్తారు అని అంటే, యేసు ప్రభు వారిని సిలువ వేపించడం కోసం. వీళ్ళందరూ వెళ్ళి యేసు ప్రభు వారు పిలాతుతో ఏమని అంటారు అని అంటే, అతడు పాపము చేసిన వాడు, అతడు నేరస్తుడు, కాబట్టి మీరు అతన్ని సిలువ వేయండి అని అక్కడ ఉన్న ప్రజలు, సైనికులు, ప్రధాన యాజకులు అందరూ కలిసి పిలాతును కోరుతాడు. కానీ పిలాతు యేసు ప్రభు వారిని చూచి ఇతడిలో నాకు ఎటువంటి పాపము అనేది కనబడుట లేదు, ఎలా సిలువ వేయాలి ఇతనిని, ఇతడు సిలువ వేయుటకు పాత్రుడు కాడు అని ఆ గవర్నర్ అయిన పిలాతు అంటాడు. అయినా సరే అక్కడ ఉన్న ప్రజలు అందరూ కలిసి గట్టిగా కేకలు వేసి అల్లర్లు చేసి యేసు ప్రభు వారిని సిలువ వేయమని కోరతాడు. అక్కడ ఉన్న అల్లర్లు అవన్నీ గమనించిన పిలాతు చివరకు ఆయన కూడా యేసు ప్రభు వారిని సిలువ వేయుటకు, కొరడాలతో కొట్టుటకు అనుమతి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ అనుమతి వచ్చిన వెంటనే సైనికులు అందరూ కలిసి యేసు ప్రభు వారి ఒంటి మీద ఉన్న వస్త్రములన్నీ తీసివేసి కొరడాలతో కొడతారు, ముఖం మీద ఉమ్ము వేస్తారు, ముళ్ళ కిరీటము తలకు పెడతారు, ఇంకా అనేక రకాల హింసలు, నిందలు, అవమానాలు ఆయనకు చేస్తారు. అయినా సరే యేసు ప్రభు వారు మౌనముగానే ఉంటారు. చివరకు ఏం చేస్తారు? కల్వరి కొండపైకి తీసుకువెళ్ళి 2 కాళ్ళకు 2 చేతులకు మేకులు కొట్టి సిలువ అనేది వేస్తారు. అలాగ సిలువ వేసిన తరువాత, అన్ని కష్టాలు పడిన తరువాత యేసు ప్రభు వారు ప్రేమతో పలికిన మొట్టమొదటి మాట ఆయన గురించి కూడా కాదు, మన గురించి ఏమని పలికారు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని పలికారు. ఈ మాట అనేది చాలా గొప్ప మాట. ఈ యొక్క మాట నుండి మనము 3 విషయాలు అనేది నేర్చుకోవచ్చు. మొదటిది, ఈ యొక్క మాట నుంచి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటి అని అంటే ప్రార్థన. ప్రార్థన అనేది చాలా ముఖ్యం. ఒకసారి బైబిల్లో నుండి లూకాసు వార్త 22వ అధ్యాయం 44వ వచనం ఒకసారి చూద్దామా? లూకాసు వార్త 22:44 నేను చదువుతాను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్తపు బిందువలే ఆయను. ఏమని రాస్తుందండి? ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల మీద పడుచున్న గొప్ప రక్తపు బిందువలే ఆయను. ఈ వాక్యం మనకి ఏమని తెలియపరుస్తుంది అని అంటే, మనకి కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు మనము దేనికి ముందు అడుగు అనేది ఇవ్వాలి? ప్రార్థనకు ఇవ్వాలి. అలాగే యేసు ప్రభు వారు కూడా అన్ని కష్టాల్లో, అన్ని బాధల్లో ఉన్నప్పుడు ఏమి చేశారు? ప్రార్థనే చేశారు. యేసు ప్రభు వారు సిలువలో 7 మాటలు పలికింది కూడా ప్రార్థన ద్వారానే పలికారు. మనము కూడా ప్రతి విషయంలో ప్రార్థన చేసే వారమై ఉండాలి. ప్రార్థన ద్వారానే మనము మన తండ్రితో మాట్లాడగలము. తండ్రికి మనకి ఉన్న సంభాషణ అనేది, కమ్యూనికేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది? ప్రార్థన ద్వారానే ఉంటుంది. కాబట్టి ప్రార్థన అనేది చేసే వారమై ఉండాలి. అండ్ తండ్రితో సంబంధం అనేది ఏర్పరచుకోవాలి.
అసలు ఈ ప్రార్థన అనేది మనము ఏ విధంగా చేయాలి అంటే ప్రార్థన చేస్తే సరిపోదు, అది ఏ విధంగా చేస్తే దేవుడు అనేది ఆలకిస్తాడు అది ఒకసారి చూద్దాము. ఫిలిప్పులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతాను. దేనిని గురిచియు చింతింపకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. చాలా క్లియర్గా చాలా నీట్గా ఏమని రాసి ఉంది. మనకి కష్టాలు అనేది వస్తున్నాయి, బాధలు అనేది వస్తున్నాయి, ఇరుకులు ఇబ్బందులు సమస్యలు అనేది వస్తున్నాయి. వాటి గురించి చింతిస్తూనే ఉండకుండా ఆ చింత ఆ బాధ అవన్నీ దేవునిపై మోపి మనము కృతజ్ఞతాపూర్వకముగా ప్రార్థన అనేది చేయాలి. ఏ విధంగా ప్రార్థన చేయాలి? కృతజ్ఞతాపూర్వకంగా. యేసు ప్రభు వారు ఏ విధంగా అయితే మన కోసం ప్రార్థన చేస్తున్నారో అదే విధంగా కృతజ్ఞతాపూర్వకంగా మనము కూడా ప్రార్థించే వారమై ఉండాలి. ప్రార్థన ఒకటే మనకున్న ఆయుధం అండి. ప్రార్థన ద్వారానే మనకు జవాబు లభిస్తుంది, ప్రార్థన ద్వారానే మనకు శక్తి లభిస్తుంది, ప్రార్థనే మన బలం. కాబట్టి మనమందరం అటు విధంగా ప్రార్థించే వారమై ఉండాలి. ఒకసారి యేసు ప్రభు గారు చెప్పిన మొదటి మాట ఒక్కసారి చెప్దామా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. ఈ యొక్క మాట నుండి మనం మొదటిది ఏం నేర్చుకున్నాం? ప్రార్థన అనేది ఏ విధంగా చేయాలో తెలుసుకున్నాం. ఈ యొక్క మాట నుండి మనము నేర్చుకోవాల్సిన రెండవ విషయం ఏంటి అని అంటే క్షమాపణ, ఎదుటి వారిని క్షమించడం. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. చూసారా, చాలా క్లియర్గా ఏమని రాసి ఉంది? ఒకని ఎడల ఒకరు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. ఈ వాక్యం మనల్ని ఏమని తెలియపరుస్తుందంటే, యేసు ప్రభు వారు అన్ని కష్టాల్లో ఉన్నప్పుడు, అన్ని బాధల్లో ఉన్నప్పుడు కూడా ఆయన బాధను పెట్టిన వారెవరు? అక్కడ ఉన్న ప్రజలు, సైనికులు, వారందరూ కలిసి వారిని బాధ పెట్టారు. అయినా సరే యేసు ప్రభు అన్ని కష్టాలు పడిన తర్వాత కూడా వారిని ఏం చేస్తున్నారు? క్షమిస్తున్నారు. అదే మనమైతే మనల్ని ఎవరైనా హాని చేస్తే, మనల్ని ఎవరైనా బాధపడితే అంత తేలికగా మనము వాళ్ళని క్షమిస్తామా? క్షమించము. కానీ యేసు ప్రభు వారు మాత్రం అంత ప్రాణానికి తీసుకొచ్చిన వారిని కూడా ఆయన క్షమిస్తున్నాడు. అలాంటి క్షమాగుణం అనేది మనము కలిగి ఉండాలి. ఆయన ప్రేమ ఎంత గొప్పది అనంటే, మనం చేసిన పాపముల కోసం, మనం చేసిన దోషముల కోసం ఆయన సిలువలో బలి అయ్యాడు. కాబట్టి మనమందరం యేసు ప్రభు వారి వలె క్షమాగుణం అనేది కలిగి ఉండాలి. అసలు మనము క్షమించడం అంటే ఏ విధంగా క్షమించాలి? చాలామంది అంటూ ఉంటారు, క్షమాపణ అనేది నా వల్ల కాదు, నేను దేవుడు అంత గొప్పవాడిని కాదు, నేను క్షమించను అని అంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం కూడా బైబిల్లో ఒక వాక్యం ఉందండి. ఏముందంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలు ఒకసారి చూద్దాము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలు. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. చూసారండి, బైబిల్లో ఏమని రాసి ఉంది? మన తోటి వారు మన ఎడల చేసిన పాపమును మనం క్షమించలేకపోతే మన తండ్రి మన పాపములను క్షమించడు. అర్థమైందండి? కంపల్సరీ ఏం చేయాలి? మన తోటి వారిని, మన సహోదరులు మన ఎడల చేసిన పాపం ఎవరైతే ఉన్నారో వారిని మనం క్షమించాలి. అప్పుడే మనం చేసిన తప్పులను మన దేవుడైన యేసు ప్రభు వారు క్షమిస్తాడు. మీరు క్షమించకుండా నేను వారిని క్షమించను, అలాగే ఉంటాను అంటే దేవుడు కూడా మన పాపములను క్షమించడు. కాబట్టి మనమందరము యేసు ప్రభు వారి వలె క్షమాగుణం అనేది కలిగి ఉండాలి. ఇంకోటి ఏంటి అని అంటే, క్షమించడం బాగానే ఉంది. ఒక మనిషిని ఒకసారి క్షమిస్తారు, రెండోసారి క్షమిస్తారు, మూడోసారి క్షమిస్తారు. అసలు క్షమించడం అనేది ఎన్నిసార్లు క్షమించవచ్చు? అర్థమైందండి? ఒక మనిషిని ఎన్నిసార్లు క్షమించవచ్చు? దాని గురించి కూడా వాక్యంలో చాలా క్లియర్గా ఏమని రాసి ఉంది? మత్తయి సువార్త 18వ అధ్యాయం 21-22 వచనాలు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21-22 వచనాలు ఒకసారి చూద్దాం.
ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతనిని క్షమింపవలను? 7 మారుల మట్టుక అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టుకే కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను నేను. ఈ వాక్యం మనకి ఏం చెప్తుంది అని అంటే, పేతురు యేసు ప్రభు వారి దగ్గరికి వస్తారు. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి? అతను చేసిన పాపంలో నేను ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు క్షమించాలా అని యేసు ప్రభు వారిని ప్రశ్నిస్తారు. అప్పుడు యేసు ప్రభు వారు పేతురుతో ఏమని అంటారు అంటే, 7 సార్లే కాదు, 77 సార్లైనా క్షమించాలి. అంటే అక్కడ 77 సార్లు క్షమించాలని కాదు, ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు మనము క్షమించగలగాలి. అంటే క్షమాపణ ఇన్నిసార్లే క్షమించాలని లిమిట్ లేదు. ఎన్నిసార్లైనా మనము మన తోటి వారిని, మన సహోదరుల్ని, మనకు కావాల్సిన వారిని, మన ఎడల తప్పు చేసిన వారిని క్షమిస్తూనే ఉండాలి. మీరు అనుకోవచ్చు, అలా క్షమిస్తూనే ఉంటారు, వాళ్ళేమో మా ఎడల హాని చేస్తూనే ఉంటారు అని అనుకోవచ్చు. మనము వారిని క్షమించి మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటిది? వారి గురించి మనం ప్రార్థన చేయడం. అప్పుడు డైరెక్ట్గా యేసు ప్రభు వారు వారినే మార్చే విధంగా చూసుకుంటారనమాట. కాబట్టి మనము ఎదుటి వారిని ఎన్నిసార్లైనా క్షమించగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరలా దేవుడు పలికిన మొట్టమొదటి మాట ఒక్కసారి మరలా చెప్దామా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి. ఈ మాట నుండి మనం నేర్చుకున్న 2 విషయాలు ఏంటిదంటే, మొదటిది ప్రార్థన. ప్రార్థన అనేది యేసుప్రభు వారి వల్లే కృతజ్ఞతాపూర్వకంగా, ముఖ్యంగా అది చూసుకోండి, కృతజ్ఞతాపూర్వకంగా మన చింతలు, మన బాధలు ఇవన్నీ యేసుపై మోపి కృతజ్ఞతాపూర్వకంగా మనం ప్రార్థనిస్తే మన ప్రార్థనకు యేసుప్రభు వారు జవాబు ఇస్తారు. 2వ పాయింట్ ఏంటిది? మనం నేర్చుకున్నది క్షమాపణ. యేసు ప్రభు వారు అన్ని శ్రమలు, అన్ని బాధలు పెట్టిన వారిని కూడా ఏ విధంగా క్షమిస్తున్నాడో, ఏ విధంగా వారి కోసం ప్రార్థన చేస్తున్నాడో, మనము కూడా మన తోటి వారిని అదే విధంగా క్షమించాలి. మళ్ళీ క్షమించడం, నేను ఒక్కసారి క్షమిస్తాను, రెండోసారి ఊరుకోను, అలా కాకుండా ఎన్నిసార్లైనా వారిని క్షమించే వారమై ఉండి వారి కొరకు ప్రార్థన అనేది చేయాలి. దీని పాయింట్ ద్వారా మనం నేర్చుకోవాల్సిన 3వ విషయం ఏంటి అని అంటే, ప్రేమ. ఎదుటి వారిని ప్రేమించడం. యేసు ప్రభు వారు సిలువపై వేలాడుతున్నప్పుడు ఆయన పలికిన మొదటి మాటలో మనకేం కనిపిస్తుంది? అక్కడి ఉన్న ప్రజల మీద, సైనికుల మీద ఆయనకున్న ప్రేమ. ప్రేమ అంత ఉంది కాబట్టి ఆయన అంత హింసించిన వారిని కూడా, తండ్రి వీరిని ఏమి చేయకండి, వీరేమి తెలియక చేశారని చెప్పి యెహోవా దేవుణ్ణి అడుగుతున్నాడు. కాబట్టి అంత గొప్ప ప్రేమ మన యేసు ప్రేమ. అంత స్వచ్ఛమైనది, అంత అమూల్యమైనది. మన తల్లిదండ్రులు కూడా అటువంటి ప్రేమ అనేది మనకి ఇవ్వలేకపోవచ్చు. ఆయన ఇచ్చే ప్రేమ అంత గొప్ప ప్రేమ అన్నమాట. ఒకసారి యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం ఏమని రాసి ఉందో ఒక్కసారి చూద్దామా? యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. చూసారండి అంత క్లియర్గా ఎలా చెప్పారో? మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. చూసారా? ఆయన మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నారో మనకి బాగా తెలుసు. మనము కూడా అదే విధంగా ఆయనను ప్రేమించగలగాలి. ఆయనను ప్రేమించగలగాలి అని అంటే మన తోటి వారిని కూడా మనం ప్రేమించాలి. మన తోటి వారిని, మన కుటుంబిస్తులను, మన బంధువులను, మన సహోదరులను, మన మిత్రులను, మన సంఘస్థులను అదే విధంగా ప్రేమించే వారమై ఉండాలి. కాబట్టి ఒకరి ద్వారా ఒకరికి ఆ ప్రేమ అనేది పంచబడాలి. ఓకేనా? ఈ ప్రేమ అనేది వీళ్ళకే చూపించాలా లేకపోతే ఇంకెవరికైనా చూపించాలా? అంటే కావాల్సిన వాళ్ళకైనా లేకపోతే ఇంకెవరినైనా ప్రేమించాలా? అది ఒక్కసారి చూద్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం ఒకసారి చూద్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రులను ప్రేమించుడి, మిమ్మును హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి. చూసారండి ఎంత క్లియర్గా ఎలా చెప్తున్నారో? మనకి కావలసిన వారిని, మన ఇంట్లో వారిని, మన కుటుంబకులను,
వారినే క్షమించకుండా, వారినే ప్రేమించకుండా మన శత్రువులను కూడా మనము ప్రేమించే వారమై ఉండాలి. వారి కోసము మరలా ఏం చెప్తున్నారు, ప్రార్థన కూడా చేయాలన్నమాట. సో యేసుప్రభు వారు కూడా అదే విధంగా ప్రేమిస్తాడు కాబట్టి ఆయన పిల్లలమైన మనము కూడా మన శత్రువులను ప్రేమించే వారమై ఉండాలి. ఆ విధంగా యేసుప్రభు వారు ఈ మాట ద్వారా మనకి తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఈ మాటలు చెప్పిన తర్వాత కూడా నేను ఇంకా యేసుప్రభు అంత గొప్పవాడిని కాదు, నా సహోదరులను నేను వీళ్ళెవరిని ప్రేమించను, నేను యేసుప్రభు ఒక్కరినే ప్రేమిస్తాను. చాలామంది ఏమంటారు అంటే, నాకు ప్రజల మీద, మనుషుల మీద నమ్మకం లేదు, నేను యేసుప్రభు వారిని ఒక్కరినే ప్రేమిస్తాను, యేసుప్రభు వారితోనే ఉంటాను, నాకు లోకస్తులతో సంబంధం లేదు, లోకంలో ఉన్న మనుషులతో సంబంధం లేదు, ఎవరిని ప్రేమించను అని అంటారు. అలాంటి వారి కోసం కూడా ఒక వాక్యం ఏమని చెప్తుంది అంటే, 1 యోహాను 4వ అధ్యాయం 20-21 వచనాలు ఒకసారి చదువుదాం. 1 యోహాను 4వ అధ్యాయం 20-21 వచనాలు. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుడిని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనని ఆజ్ఞను మనము ఆయన వలన పొంది ఉన్నాము. ఈ వచనం మనకి ఏమని చెప్తుంది అని అంటే, చాలామంది అన్నట్లుగా దేవుడునే ప్రేమిస్తాను, నేను ఎవరిని ప్రేమించను అంటే అది అబద్ధము. మనము దేవుడినే ప్రేమిస్తే సరిపోదండి, మన తోటి వారిని కూడా ప్రేమించగలగాలి. ఈ వాక్యం ద్వారా దేవుడు ఏమంటున్నాడు అని అంటే, మీరు నన్ను ప్రేమిస్తున్నా అంటున్నారు, మీ పక్క వారిని ప్రేమించను అంటారు. అంటే మీ కంటికి కనిపించే వారిని మీరు ప్రేమించలేకపోతున్నారు, ఇంకా నన్ను ప్రేమిస్తున్నాను అనేది చాలా అబద్ధము. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరిని ప్రేమించాలి? మన తోటి వారిని, మన సహోదరులను, మన అయిన వారిని, మన సంఘస్థులు అందరినీ ప్రేమించాలి. వీరందరినీ ప్రేమించి దేవుడిని ప్రేమిస్తేనే అది నిజమైన ప్రేమ. ఓకేనా? ఈ ప్రేమ అనేది చాలా గొప్పదండి. ఇది దేవుని యొక్క స్వభావం. సో మనము కూడా యేసు ప్రభు వారి వలె ప్రేమించే వారమై ఉండాలి. దేవుడు పలికిన మొట్టమొదటి మాట ఏంటిదండి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి. ఈ యొక్క మొదటి మాట నుండి మనం ఈరోజు ఇప్పుడు ఏం నేర్చుకున్నాము? మొదటిది ప్రార్థన. ప్రార్థన అనేది ఏ విధంగా చేయాలి అనేది చూసాము. కృతజ్ఞతాపూర్వకముగా ప్రార్థన అనేది చేయాలి. యేసు ప్రభు వారి వలె ప్రార్థించాలి. మనకి ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రార్థన అనేది చేయాలి. రెండోది వచ్చేసరికి క్షమించడం, క్షమాగుణం కలిగి ఉండడం. యేసు ప్రభు వారి వలె మన శత్రువులను కూడా మనము క్షమించే వారమై ఉండాలి. మూడోది వచ్చేసరికి ప్రేమ, ఎదుటి వారిని ప్రేమించడం. ఎలాగైతే యేసు ప్రభు వారు ఆయన సిలువ వేసిన వారిని, ఆయన హింసించిన వారిని కూడా ప్రేమిస్తున్నారో, మనము కూడా మన తోటి వారిని, మన శత్రువులను ప్రేమించడం, వారి కోసం ప్రార్థన చేయడం అనేది చాలా ముఖ్యం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. స్తోత్రం తండ్రి, నాన్న గొప్ప దేవ, నీకే వేలాది స్తుతులు, స్తోత్రములు రాజా. అయ్యా, మొదటి మాట నీ సిలువలో పలికినందుకు నీకే వేలాది స్తుతులు, స్తోత్రములు రాజా. ఆ యొక్క మొదటి మాట నుండి మేము ఈరోజు ఇప్పుడు 3 విషయాలు అనేది నేర్చుకున్నాము. మొదటిది ప్రార్థన ఏ విధంగా చేయాలో మాకు చెప్పి ఉన్నావు తండ్రి. రెండవది క్షమాపణ, మనము ఏ విధంగా క్షమాగుణం కలిగి ఉండాలి అనేది కూడా నీ వద్ద నుండి తెలుసుకున్నాం తండ్రి నాన్న గొప్ప దేవ. అదేవిధంగా మూడవది ప్రేమ, మేము ఎదుటి వారిని కూడా అదే విధంగా ప్రేమించే భాగ్యం మాకు దయచేయండి తండ్రి నాన్న గొప్ప దేవ. అయ్యా, ఇలాగే మొదటి మాట పలికించిన విధానం బట్టే నీకే వేలాది స్తుతులు, స్తోత్రములు రాజా. అలాగే మిగతా 6 మాటల్లో కూడా నీవే తోడు నీడగా ఉండమని నచ్చడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.